వికీ అయితే ఆడవాళ్ళకి చీరలు ఎన్నున్నా కావాలి కాబట్టి కొత్త చీరలు కొనడానికి వాళ్ళు ఎప్పుడు మక్కువ చూపిస్తూనే ఉంటారు. మనం 50% ఆఫ్ పెడితే చాలు అని అంటూ ఉంటాడు విక్కీ. ఇక పద్మావతి అయితే ఆడవాళ్ళకి చీర అంటేనే ఒక సంస్కృతి, సాంప్రదాయం. వాళ్ళకి చీర అంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పేసి అయితే అలా చెప్తూ ఉంటుంది. అలా పద్మావతి అయితే చీర గురించి వివరిస్తూ తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. అది విన్న బాస్ అయితే అలా చూస్తూ ఉంటాడు. విక్కీ కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి, విక్కీ వాళ్ళిద్దరు ఒపీనియన్ బాస్కి చెప్తూ ఉంటారు. ఇక పద్మావతి ఒపీనియన్ బాగుందని బాస్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అది తెలిసి విక్కీ అయితే పద్మావతితో, సార్కి నీ ఐడియా నచ్చింది కదా, నిన్నే మెచ్చుకున్నారు, నా ఐడియా చెత్త ఐడియా అని పక్కన పడేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అందుకే నేను ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటాడు విక్కీ. ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి విక్రమాదిత్య గారు చిన్న విషయానికి కూడా ఎంత దీనిగా ఫీల్ అవుతున్నారు అని అయితే అంటూ ఉంటాడు. ఇక విక్కీ అయితే నేను జాబ్ చెయ్యను, మానేస్తాను అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు.